హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా పంజాబ్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన తరుణంలో ప్రెసిడెంట్ రీసెంట్గా ఆ బిల్ని మళ్ళీ రిటర్న్ చేయడం జరిగింది. సో పంజాబ్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్ని గవర్నర్ ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేశారు. ఆ బిల్ని ప్రెసిడెంట్ మళ్ళీ రిటర్న్ చేశారనమాట. సో ఈ కాంటెక్స్లో అసలు ఈ బిల్ దేని గురించి, ఎందుకు ప్రెసిడెంట్ మళ్ళీ రిటర్న్ చేశారు, దీని వెనుక ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, స్టేట్ యూనివర్సిటీస్ విషయంలో ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్గా చాలా డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి కదా. సో గవర్నర్ ఉండాలా, స్టేట్ గవర్నమెంట్ ఉండాలా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డిఫరెంట్ కమిషన్స్ ఏం చెప్పాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. సో మనం వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక వైఎన్ న్యూస్ బ్యాక్గ్రౌండ్ ఏంటనే చెప్తాను. దాని తర్వాత పంజాబీ యూనివర్సిటీస్ లా అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023, ఇది పంజాబ్ అసెంబ్లీలో పాస్ అయిన బిల్. సో స్టేట్ యూనివర్సిటీ ఛాన్సలర్స్గా ఎవరు ఉంటారు, దాంతోపాటు గవర్నర్స్ ఛాన్సలర్స్గా ఉన్న సిచ్యువేషన్స్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కడ జరిగింది, తర్వాత ఇండియన్ స్టేట్స్ గవర్నర్స్కి మధ్యలో ఎక్కడ టస్సలు జరుగుతుందని చూద్దాం. వీటో పవర్స్ అనేవి ఎలా ఉంటాయి, స్టేట్ ప్రెసిడెంట్ విషయంలో జనరల్గా ఏముంటాయి, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిజర్వ్ చేసినప్పుడు ఎటువంటి వీటో పవర్ ఉంటుంది, అలానే రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ యూనివర్సిటీస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్, రైట్? దెన్ మనం చూస్తే కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనమాట. ఇది 26th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ వరకు. సో డైలీ మీకు 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి యూస్గా డిజైన్ చేయడం జరిగింది. సో టోటల్ 74 టెస్ట్ ఉంటాయి, 63 and 11 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ 6 పేపర్స్ని కవర్ అయ్యే విధంగా ఈచ్ పేపర్ సబ్జెక్ట్ వైజ్ సెక్షనల్ టెస్ట్ ఉంటాయి, అలానే ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ఉంటాయి. సో దీంతో మీకు ఎక్స్ప్లెనేషన్ కాపీ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. దెన్ అలానే ఎస్ఏ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఎస్ఏ అనేది ఆల్మోస్ట్ 25 hours లోపల మీకు మొత్తం డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్గా మాడ్యూల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అలానే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎస్ఏ టాపిక్స్ కూడా మీకు ప్రాక్టీస్ చేపిస్తారు క్లాస్ రూమ్లోనే. అండ్ ఎథిక్స్ ఏదైతే పేపర్ 3లో చాప్టర్గా ఉందో అది కూడా కవర్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్లో ఇన్క్లూసివ్. సో ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో దెన్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, రైట్? దెన్ మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈ ఇష్యూ అంటే కనుక, ఫస్ట్ థింగ్, పంజాబ్ యూనివర్సిటీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2023 అనేది పంజాబ్ గవర్నమెంట్ పాస్ చేసింది. సో పంజాబ్ అసెంబ్లీ పాస్ చేసింది. సో మీ అందరికీ ఫస్ట్ తెలిసింది ఏంటి, మనకి లోక్సభ రాజ్యసభ అయినా కానీ సెంట్రల్ లెవెల్లో లేదా స్టేట్ అసెంబ్లీ, ఎందుకంటే పంజాబ్లో కౌన్సిల్ లేదు కాబట్టి ఓన్లీ అసెంబ్లీ. ఇది పాస్ చేసిన తర్వాత ఎవరి దగ్గరకు వస్తుంది, గవర్నర్ దగ్గరకు వస్తుంది. గవర్నర్ అసెంట్ ఇస్తేనే బిల్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇది మనకు తెలిసిందే కదా. కానీ ఇక్కడ ఈ లెజిస్లేచర్ పాస్ చేసింది, కానీ గవర్నర్ దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్ ఏం చేశారు, ఇంకొక ఆప్షన్ ఏముంటుంది ఆయనకు, జనరల్గా అసెంట్ ఇవ్వచ్చు, రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ చేయొచ్చు, లేదంటే విత్ హోల్డింగ్ అసెంట్ అయినా చేయొచ్చు. సో ఇవి జనరల్ ఆప్షన్స్. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, రిజర్వింగ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ కన్సెంట్ అనమాట. అంటే ప్రెసిడెంట్ అసెంట్ కోసం చెప్పి దాన్ని రిజర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈయన ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ దీన్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు, రిటర్న్గా దీన్ని రీసెంట్ టైమ్స్లో మనకి, అందుకని ఇది డిస్కస్ చేస్తున్నాం, రిటర్న్ చేశారు. అంటే మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పి రిటర్న్ చేశారు. మరి అసలు ఈ బిల్లో ఏముంది, ఎందుకు రిటర్న్ చేయాలని రీకన్సిడర్ చేశారు అని అంటే కనుక, ఫస్ట్ మనకి 3 types ఆఫ్ బిల్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో పాస్ అయినాయి. ఒకటి ఏంటి, పంజాబ్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది మనం చూసాం కదా. యూనివర్సిటీస్లో, స్టేట్ యూనివర్సిటీస్లో ఎవరైతే ఛాన్సలర్ ఉంటారో ఈ ఛాన్సలర్ అనే పొజిషన్ని జనరల్గా గవర్నర్కి ఉంటుంది. ఈ గవర్నర్ నుంచి తప్పించి స్టేట్ గవర్నమెంట్ హెడ్ చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఛాన్సలర్గా అపాయింట్ చేయడానికి ఈ బిల్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, సో చాలా స్టేట్స్లో ఎక్కువ అపోజిషన్ స్టేట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ, మనకి వెస్ట్ బెంగాల్ కానీ, ఇలాంటి స్టేట్స్లో ఎక్కడైతే అపోజిషన్ ఉందో అక్కడ ఖచ్చితంగా గవర్నర్స్కి స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో టస్సలు జరగడం మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం కదా. ఆ కాంటెక్స్లో ఏంటంటే ఈ స్టేట్స్ అన్నీ కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ ఈ స్టేట్స్ అన్నీ కూడా వాళ్ళ యూనివర్సిటీస్లో వాళ్ళ కంట్రోల్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. గవర్నర్స్ వాళ్ళు చెప్పిన వాళ్ళని అపాయింట్ చేయకపోవడం కానీ ఇలాంటి వాటిలో టస్సలు రావడం వల్ల ఏకంగా ఛాన్సలర్ పొజిషన్లో నుంచి గవర్నర్ని తప్పించి చీఫ్ మినిస్టర్ని ఛాన్సలర్గా చేయడానికి లాస్ ఎవరు చేయొచ్చు, స్టేట్ యూనివర్సిటీస్కి సంబంధించి జనరల్గా స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. అందుకని చెప్పి ఈ బిల్ తీసుకొచ్చి ఇప్పుడు ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ని రీప్లేస్ చేసి
సీఎం ని ఛాన్సలర్ గా చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చారు. అలానే గురుద్వారాస్ కి సంబంధించి గుర్బానీ అనే దాన్ని డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయడానికి ఒక పర్టికులర్ బిల్ తీసుకొచ్చారు. పంజాబ్ పోలీస్ అమెండ్మెంట్ బిల్ అని తీసుకొచ్చారు. ఎందుకు అంటే ప్రాపర్ ఇండిపెండెంట్ మెకానిజం పోలీస్ చీఫ్ ని అపాయింట్ చేయడానికి ఒక మెకానిజం ఫెసిలిటేట్ చేసే విధంగా ఆ బిల్ ని ఫార్ములేట్ చేసి 3 bills ని తీసుకొచ్చారు. ఈ బిల్ మాత్రం గవర్నర్ ప్రెసిడెన్షియల్ కన్సర్న్ కోసం రిటర్న్ చేయడం జరిగింది అనమాట, రిజర్వ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు యూనివర్సిటీస్ లా అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఏంటో చెప్పాను మీకు ఆల్రెడీ. సో గవర్నర్ ని ఛాన్సలర్ పదవి నుంచి తప్పించి చీఫ్ మినిస్టర్ ని ఛాన్సలర్ చేయడం అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ అనమాట. మరి వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారు? జనరల్ గా సీఎం అపాయింట్ చేస్తారు. అంటే చీఫ్ మినిస్టర్ చాయిస్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఎవరికైతే కెపాసిటీ ఉందని వాళ్ళు భావిస్తారో వాళ్ళని వైస్ ఛాన్సలర్స్ గా అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ ఇది మెయిన్ కంట్రోల్ అనమాట. సో దానికోసం ఈ బిల్ ని పాస్ చేయడం జరిగింది రీసెంట్ గా, అంటే 2023లో పాస్ చేశారు. సో మరి ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీస్ ఛాన్సలర్స్ ఎవరు ఉంటారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం స్టేట్ యూనివర్సిటీస్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు అంటే స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్ ద్వారా యూనివర్సిటీస్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. సో ఈ స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్ తర్వాత యూనివర్సిటీ క్రియేట్ అయిన దాంట్లో జనరల్గా ఛాన్సలర్స్గా ఎవరు ఉంటారు? గవర్నర్స్ ఉంటారు. దెన్ వైస్ ఛాన్సలర్ పొజిషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్. దీనికి అపాయింట్మెంట్ అనేది జనరల్గా గవర్నర్ నేమ్తో చేస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ చేసిన వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తారు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమవుతుంది, అపోజిషన్ ఉన్న స్టేట్స్లో వీళ్ళు చెప్పింది గవర్నర్ మేము ఎందుకు ఫాలో అవ్వాలి అని అనడం కానీ, లేదంటే గవర్నర్ మా చాయిస్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఓన్ వాయిస్ని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే కాన్స్టిట్యూషనల్గా ఎప్పుడైతే గవర్నర్గా ఫంక్షన్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి అని డిఫరెంట్ జడ్జ్మెంట్స్ చెప్తున్నాయి. కానీ ఇది కాన్స్టిట్యూషనల్ రోల్ కాదు. గవర్నర్ కి మనం ఛాన్సలర్ అనే రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, ఇది స్టాట్యూటరీ రోల్ మాత్రమే. సో దాని ప్రకారం ఏంటి, మీరు ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ రోల్ లేదో అప్పుడు మేము మీకు ఖచ్చితంగా మీ అడ్వైస్ ఎందుకు ఫాలో అవ్వాలి అని చెప్పి గవర్నర్స్ ఇలాంటి టైంలో డిసెంట్ చెప్పడం చూసాం అనమాట. సో ఆ కాంటెక్స్ట్ లోనే మీరు చూస్తే కేరళలో కూడా ఇదే జరిగింది ఇంతకు ముందు, తమిళనాడులో కూడా గవర్నర్ కి స్టేట్ గవర్నమెంట్ కి, వెస్ట్ బెంగాల్లో కూడా. సో ఇక్కడ ఈ కేసులో బన్వరీలాల్ పురోహిత్ ఎవరైతే పంజాబ్ గవర్నర్ గా ఉన్నారో ఆయనకి ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ కూడా ఇదే టస్సల్ జరుగుతుంది అనమాట. సో ఇది యూనివర్సిటీ ఛాన్సలర్స్ కి సంబంధించి. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది గవర్నర్స్ ఆర్ ఛాన్సలర్స్ ఏం చేయొచ్చు అని అంటే కనుక, జనరల్ గా బీయింగ్ ఏ ఛాన్సలర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అపాయింట్స్ వైస్ ఛాన్సలర్స్ అనమాట. సో ఈ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రకారమే చేయాలి అని రూల్ లేదు. ఎందుకంటే అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కూడా వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫాలో అవ్వాలని రూల్ లేదు. సో ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఏంటి, వాళ్ళు మీరు జనరల్గా చూస్తే కనుక గవర్నర్స్ అనేవాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్లో కూడా అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే వాళ్ళు నార్మల్గా చూస్తే కనుక కాన్వొకేషన్స్ ఇలాంటి వాటిలో అడ్రస్ చేయడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ చేయొచ్చు. ఇన్స్పెక్షన్స్ చేయొచ్చు, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, ఫండింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చేసే రెస్పాన్సిబిలిటీ కానీ చూసుకునే బాధ్యత కూడా గవర్నర్స్కి ఉంటుంది. సో ఇది గవర్నర్స్ ఆర్ ఛాన్సలర్స్. మరి ఇప్పుడు ఇండియన్ స్టేట్స్ అండ్ గవర్నర్స్ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. తమిళనాడు విషయంలో జరిగింది, వెస్ట్ బెంగాల్ విషయంలో జరిగింది, మహారాష్ట్ర విషయంలో జరిగింది, పంజాబ్ విషయంలో, వీటన్నిటిలోనూ ఏం జరిగింది మోస్ట్ కామన్గా కేరళలో కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే ఏకంగా ఛాన్సలర్ పొజిషన్ నుంచి గవర్నర్ని తప్పించి చీఫ్ మినిస్టర్ని పెట్టాలి అని చెప్పి డిఫరెంట్ లాస్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఏం చేశారంటే ఛాన్సలర్ అపాయింట్మెంట్ అనేది గవర్నర్గా ఆయనకున్న రోల్ ఉన్నా రికగ్నైజ్ చేసినా కూడా వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్లో గవర్నర్ ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ సెపరేట్గా బిల్ పాస్ చేసింది. సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్కి గవర్నర్స్కి ఛాన్సలర్స్ విషయంలో కానీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ అనేది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఏరియాగా మారింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దెన్ అసలు వీటో పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్కి ఉన్న వీటో పవర్స్. వీటో పవర్ అనేది ఎక్కడుంది మనకి, ఆర్టికల్ 111 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో వీటో అంటే ఏంటి, ఒకవేళ గవర్నమెంట్కి మెజారిటీ ఉండటం వల్ల లోక్సభ, రాజ్యసభలో కానీ, స్టేట్ లెజిస్లేచర్లో కానీ వాళ్ళు ఏదైనా అన్కాన్స్టిట్యూషనల్గా ఏదైనా లా తీసుకొచ్చినా దానివల్ల ఒకవేళ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతుందని భావించినప్పుడు కూడా వాటిని ఆపడానికి, లేకపోతే వాటిని మళ్ళీ కరెక్ట్ చేయడానికి ఒక పవర్ ఎవరికి ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్స్కి ఉంటుంది జనరల్గా. సో ఈ వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది జనరల్గా ఎన్ని రకాలుగా ఉంది మనకి, ఒకటి అబ్సల్యూట్ వీటో, దెన్ సస్పెన్సివ్ వీటో,
అండ్ పాకెట్ వీటో. సో మనకి ఇక్కడ ఏంటి, అబ్సల్యూట్ వీటో అనేది జనరల్గా ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు, ఒకవేళ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైనా రికమెండ్ చేస్తే ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బిల్ని ప్రెసిడెంట్ సైన్ చేసే లోపే గవర్నమెంట్ మారిపోతే, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బిల్స్ని సైన్ చేయొద్దు, అబ్సల్యూట్ వీటో ఎక్సర్సైజ్ చేయండి అని ప్రెసెంట్ గవర్నమెంట్ రికమెండ్ చేసినప్పుడు చేయొచ్చు. లేదంటే తన ప్రైవేట్ మెంబర్ బిల్ లోక్సభ రాజ్యసభలో పాస్ అయింది కానీ గవర్నమెంట్కి దాన్ని అప్రూవ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే కూడా అబ్సల్యూట్ వీటో ఎక్సర్సైజ్ చేయమని చెప్పొచ్చు. అదంటే ఏంటి, జనరల్గా ఇక్కడ మనకి విత్ హోల్డ్ చేస్తారు అసెంట్ అనేది. దానివల్ల ఏమవుతుంది, జనరల్గా బిల్ అనేది యాక్ట్ అవ్వదు, బిల్ అనేది డెడ్ అయిపోతుంది అనమాట. దెన్ సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి, సస్పెన్సివ్ అంటే ఏంటి, ఇక్కడ జనరల్గా మనకి ఒకసారి బిల్ లోక్సభ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తారు, ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని. దీన్ని సస్పెన్సివ్ వీటో అంటాం. సో మనకి ఇక్కడ సస్పెన్సివ్ వీటోలో నెక్స్ట్ టైం వీళ్ళు రిటర్న్ చేస్తే మళ్ళీ ప్రెసిడెంట్కి విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ ప్రెసిడెంట్ హ్యాస్ టు సైన్. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా సైన్ చేయాల్సి ఉంటుంది. కానీ అమెరికాలో మనకి ఇక్కడ లేని వీటో ఒకటి కనిపిస్తుంది, అదేంటి, క్వాలిఫైడ్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి, జనరల్గా ఇక్కడ మనం రిటర్న్ చేసిన తర్వాత కూడా హయ్యర్ మెజారిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రిటర్న్ చేయాలి అంటే రిటర్న్డ్ బిల్ మళ్ళీ అప్రూవ్ చేయాలంటే హై మెజారిటీతో చేస్తేనే ఆ బిల్ వ్యాలిడ్ అవుతుంది అన్నమాట. దాన్ని క్వాలిఫైడ్ వీటో అంటాం. ఇది ఓన్లీ యుఎస్ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది, ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. దెన్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అంటే ఏంటి, ఇక్కడ అసలు ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా కామ్గా సైలెంట్గా ఉండటాన్ని పాకెట్ వీటో అంటాం. సో ఇక్కడ ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ వీటో అనేది గ్రేటర్ దాన్ యుఎస్ ప్రెసిడెంట్ అంటారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ టైం లిమిట్ ఉంది, ఆయన ఎంత లోపల ఏదైనా డెసిషన్ తీసుకోవాలా లేకపోతే ఏం తీసుకున్నానని చెప్పడానికి. కానీ ఇండియన్ ప్రెసిడెంట్ విషయంలో టైం లిమిట్ అనేది లేదు. సో ఆయన సైలెంట్గా ఉంటే ఎంతకాలమైనా అలానే ఉంటుంది ఆ బిల్. సో జనరల్గా మనీ బిల్ విషయంలో సస్పెన్సివ్ వీటో అనేది ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోనే ఆ బిల్ ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి. దెన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ విషయంలో అసలు ఎటువంటి వీటో పవర్ ఉండదు. ఎందుకు అనేది మీకు తెలిసిందే, మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసాం. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 1971 మ్యాండేట్ చేసింది ఏమని, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వచ్చినప్పుడు సైన్ చేయాల్సిందే ప్రెసిడెంట్, వేరే ఆప్షన్ ఉండదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మరి గవర్నర్కి కూడా ఇటువంటి వీటోసే ఉంటాయి. కానీ గవర్నర్ ఏం చేయొచ్చు, జనరల్లీ గివింగ్ అసెంట్ ఒకటి, రిటర్నింగ్ ఎ బిల్ కానీ, మనం ఇందాక చూసాం కదా విత్ హోల్డింగ్ కానీ, ఆర్ ప్రెసిడెన్షియల్ పర్మిషన్ కోసం కన్సెంట్ కోసం రిజర్వ్ చేయొచ్చు బిల్ని. సో దీన్ని ఏమంటాం మనం, ఆర్టికల్ 200 అంటాం. సో దీని విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 200 విషయంలో ప్రెసిడెంట్ కన్సెంట్ కోసం రిజర్వ్ చేయొచ్చు ఎప్పుడైనా బిల్ అనే దాన్ని కొంచెం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతోందని కానీ, లేకపోతే ఏదైనా కాన్స్టిట్యూషనల్ అథారిటీకి ఉన్న పవర్ తగ్గిస్తున్నట్టు ఆ బిల్ ఉన్నా కూడా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు ఆ బిల్ మీరు ఒకసారి పరిశీలించండి అని. కానీ దాని అర్థం ఏంటి అంటే, ఎంతకాలం బట్టి అంతకాలం సైలెంట్గా ఆ బిల్ మీద ఉండటానికి, లేకపోతే ఆ బిల్ని పాస్ చేయకుండా ఉండటానికి ఆ బిల్ని 200 కింద మనం ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో, వన్స్ ఇఫ్ ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది అని అంటే ఈ బిల్ ఎవరు అప్రూవ్ చేయాలి, ప్రెసిడెంటే చేయాలి. మరి అప్పుడు ప్రెసిడెంట్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి, సేమ్ ఎస్ విత్ హోల్డింగ్ గివ్ అసెంట్ కానీ, విత్ హోల్డింగ్ అసెంట్ కానీ, ఇక్కడ ఏంటి పాకెట్ వీటో అనమాట. మనకి అబ్సల్యూట్ వీటో ఉంటుంది, పాకెట్ వీటో కూడా ఉంటుంది, అంటే సైలెంట్గా కూడా ఉండొచ్చు, లేదంటే కనుక సస్పెన్సివ్ వీటో యూజ్ చేసుకుని రిటర్న్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి రిటర్న్ చేసిన తర్వాత ఇక్కడేమో మనకి రిటర్న్ చేస్తే ఖచ్చితంగా సైన్ చేయాలని చెప్పాను. కానీ వన్స్ ఒకవేళ ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని రిటర్న్ చేస్తే కనుక ఇక్కడ ఇది మ్యాండేటరీ కాదు, మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు పాస్ చేస్తే ప్రెసిడెంట్ సైన్ చేయాల్సిన కంపల్సరీనెస్ కానీ కంపల్షన్ అనేది ఉండదు. దాంతోపాటు ఇక్కడ టైం లిమిట్ కూడా ఉండదు, ఎంత టైం అయినా ప్రెసిడెంట్ తన డెసిషన్ తీసుకోవడానికి టైం తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెసిడెన్షియల్ వీటో అనేది ఏంటో మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ యూనివర్సిటీస్. దీనికి సంబంధించి డిఫరెంట్ కమిషన్స్ ఏం చెప్పాయనే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంటే మాత్రమే, అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎయిడెడ్ అడ్వైస్ ఉండాలి అని చెప్పి క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ మనకి మీరు గుర్తుంటే కనుక నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, స్టేట్ యూనివర్సిటీస్ విషయంలో అసలు స్టేట్ యూనివర్సిటీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, స్టేట్ లెజిస్లేచర్ ద్వారా పాస్ అవుతుంది. స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి, ఇది కాన్స్టిట్యూషనల్ ద్వారా కాదు, స్టాట్యూటరీ మెకానిజం అని. అంటే ఎప్పుడైతే అది కాన్స్టిట్యూషనల్ మీన్ కాదో అప్పుడు ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా ఎయిడెడ్ అడ్వైస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయొచ్చు
అనేది దాని అర్థం అనమాట. అంటే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని. దీన్నే సైట్ చేసే డిఫరెంట్ గవర్నర్స్ అపాయింట్మెంట్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ చెప్పిన వాటిని వినట్లేదు. దాని తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, సర్కారియా కమిషన్ కానీ పూంచీ కమిషన్ కానీ ఏం చెప్పింది అని. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, అసలు జనరల్గా గవర్నర్కి కానీ ప్రెసిడెంట్కి కానీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నవి కాకుండా బయట ఏమి పవర్స్ ఇవ్వకపోవడం మంచిది అని చెప్పింది. ఓన్లీ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంచాలి. ఒకవేళ ఏదైనా పవర్ ఇవ్వాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఆ విషయంలో వాళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫాలో అయ్యే విధంగా మనం దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది. ఎందుకు అంటే ఈ ఎయిడ్ అండ్ అడ్వైస్ లేకపోతే ఏమవుతుంది, స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మధ్యలో ఆ స్మూత్నెస్ అనేది జరగదు ఫంక్షనింగ్లో. అందుకని అసలు ఇవ్వకపోవడం మంచిది, కాన్స్టిట్యూషనల్ బాధ్యతలు కాకుండా వేరేవి ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇచ్చినా కూడా ఎయిడ్ అండ్ అడ్వైస్ని ఫాలో అయ్యే విధంగా ఇస్తేనే బెటర్ అని చెప్పి సర్కారియా కమిషన్ చెప్పింది. దెన్ పూంచీ కమిషన్ ఏం చెప్పిందని చూద్దాం. పూంచీ కమిషన్ మనకు తెలిసిందే కదా, 2002లో కాన్స్టిట్యూట్ అయింది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద 2 కమిటీస్ కూడా. సో పూంచీ కమిషన్ ఏం చెప్పింది, ఇది ఖచ్చితంగా గవర్నర్ని ఓన్లీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ పవర్స్కి మాత్రమే కన్ఫైన్ చేయండి, అవి కాకుండా వేరేవి ఇవ్వద్దు అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో మనకి గవర్నర్ ఆఫీస్ అనేది చాలా న్యూస్లో ఉంది. అలానే డిఫరెంట్ విషయాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే కనుక ఇంతకుముందు తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన బిల్స్ మీద గవర్నర్స్ తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు అని సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళడం జరిగింది. తర్వాత ఇలానే వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ విషయంలో చూసాము. సో ఇలా గవర్నర్ అనేది ఇన్స్టిట్యూషన్ అనేది చాలా క్వశ్చన్ అయిందనమాట. సో దాని కాంటెక్స్లో యూపీఎస్సీలో కానీ రానున్న గ్రూప్ 1 మెయిన్స్లో కానీ ఏ స్టేట్లో అయినా కానీ ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటో పవర్స్ కానీ ఆర్టికల్స్ కానీ లేదంటే వాళ్ళకున్న పవర్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేయొచ్చు, వాళ్ళకున్నవి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవడం చాలా అవసరం. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద టర్మ్ యూస్ టు డిస్క్రైబ్ ద ప్రెసిడెంట్స్ పవర్ టు రిఫ్యూజ్ అసెంట్ టు ఏ బిల్ పాస్డ్ బై ద పార్లమెంట్. అంటే ప్రెసిడెంట్కి ఏ పవర్ ద్వారా, అంటే వీటిలో ఏ వీటో ద్వారా రెఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది అడుగుతున్నారు. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఆర్టికల్ 200 of the Indian Constitution in the context of relationship between the governor and state legislature. How does this article impact legislative process at the state level? So article 200 ఏంటి, దానికి ఉన్న పవర్స్ ఏంటి అండర్ ద లెజిస్లేటివ్ అంబిట్, అది గవర్నర్కి స్టేట్ లెజిస్లేచర్కి ఉన్న పవర్ని ఎలా డిఫైన్ చేస్తుంది అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. వీడియోలో ఏం డిస్కస్ చేసాము అంటే రీసెంట్గా పంజాబ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్ని ప్రెసిడెంట్ ఎందుకు రిటర్న్ చేశారు, ఆ బిల్ మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే ఎటువంటి బిల్స్ని ఈ మధ్య పాస్ చేశారు, అలానే మనం ఏం డిస్కస్ చేసాం, స్టేట్ యూనివర్సిటీస్కి అసలు ఎవరు ఛాన్సలర్గా ఉండాలి, ఆ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఏంటి, గవర్నర్కి డిఫరెంట్ స్టేట్స్కి మధ్యలో ఈ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ అనేవి ఎందుకు మెయిన్ కంటెన్షన్గా మారాయి అనేది డిస్కస్ చేసాం. అలానే ప్రెసిడెన్షియల్ వీటో పవర్స్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ మీద ప్రెసిడెంట్కి ఉండే వీటో పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసాం అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ and mains. If you like the video and if you found this informative and found useful for your preparation, please let us know in the comment section. Thanks for watching us. All the very best.